ఛానల్లా అందరికి శనార్థులు మంచిగున్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఇగో ఇచ్చంద్ర ముచ్చట్లు చెప్పదందుకు నేను మీ ముంగలికి వచ్చిన. ఇక మరి ఆ ముచ్చట్లేందో ఒకసారి చూద్దామా? ఇగో విశాఖపట్నానికి మంచి రోజులు వచ్చినాయి. ఇక విశాఖపట్నంలో నివసించిన జనాలందరూ ఇక మంచిగా ఇప్పటి నుంచి అనుకుంటా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటారట. ఎందుకంటే ఓట్లు జరిగినాయి కదా నుల్లా. ఇక ఈ ఓట్లల్లా మనకి కేఏ మిల్క్ సార్ ఉన్నాడు కదా, గదేనుల్లా కేఏ పాల్ సారు. ఇక కేఏ పాల్ సార్ అట ఎంపీగా విశాఖపట్నంలో పోటీ చేసింది కదా. ఇక భారీ మెజారిటీ తోటి ఆ సారు గెలుపు ఖాయం అని ఆ సారు చెప్పుకుంటాడు. ఇక ఉద్యోగులు ఉన్నారు కదా, ఇంకా ఉద్యోగులు అందరూ కలిసి గట్టుగా పోయి నాకే ఓటేసిర్రు. గట్లనే ఈ పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు కదా, అదేనులా రిటైర్డ్ ఆఫీసర్లు, గా ఉద్యోగులు, ఇంటికాడ ఉన్న యువకులు వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి డైరెక్ట్గా బూత్లోకి పోయి నా ప్రజాశాంతి కుండ గుర్తుకే ఓటు దంప గుల్లగా మొత్తం నాకే వేసిరని ఇంకా సార్ చెప్పబట్టిండు. 4 లక్షల క్రిస్టియన్ ఓటర్స్, 2 లక్షలు 8 లక్షల్లో యూత్ జాబ్స్ కొరకు, స్టీల్ ప్లాంట్ 1-2 lakhs మినిమం దాన్ని బెనిఫిట్ ఉంది. ఇలాగా చూసుకుంటే ఇంకొక 2 lakhs బడుగు బలహీన వర్గాలు ఇవ్వండి. దాదాపు 9 నుంచి 10 లక్షల ఓట్లు మనకు పోలాయని మా ఇంటర్నల్ వీళ్ళు సర్వే. టీడీపీకి, బీజేపీకి, కాంగ్రెస్ వాళ్ళకి మనం వైసీపీ ఛాన్స్ ఇచ్చేది కదా, ఒక ఇంకా 50,000 లక్ష మైనస్ ప్రాక్టికల్. ఎంఈవి సత్యనారాయణ గారికి 4,40,000 2019లో జగన్కి ఒక అవకాశం ఇద్దామని ఆ జగన్ వేవ్లో అన్ని ఓట్లు వచ్చింది. ఇప్పుడు జగన్ వ్యతిరేక వేవ్లో ఓ 30% తీసేసిన దాదాపు 3 లక్షలు వైసీపీకి. వచ్చా ఝాన్సీ అనే పేరు వినని వారు 90%. కనుక మరి ఇంకొక ఆవిడంటే ఆవిడ తెలియదు, తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్టు కేసులు, కొడుకుల అవినీతి, కుటుంబ అవినీతి, ఒకే కుటుంబంలో 5 ఎమ్మెల్యేలు, ఎంపీలు, బొత్స కుటుంబాలు, మా కుటుంబ పాలన రిజెక్ట్ చేసిన ఇంకో 50,000 1 lakhs. అభివృద్ధి కావాలన్నవారు మణిపూర్ ఘటన రాకూడదు అన్నది 5 లక్షల్లో కనీసం 4 లక్షలు. నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు కావాలన్నవారు 2-3 లక్షలు. అభివృద్ధి కోరుకునేవారు ఎలా చూసుకున్నా తక్కువైతే 7 to 7.5 lakhs, మేనేజబుల్ 10 lakhs ఓట్స్ మనకి నాకు కొండ గుర్తులు పడినట్లు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ సార్ వాళ్ళు ఉన్నారు కదా, అదే జగన్ సారు వాళ్ళట కొంతమంది ఆడ ఓట్లేసే కాడికి డైరెక్ట్ లోపలికే వెళ్ళిరట. లోపలికి వెళ్ళి ఇక మరి వారు ఏం చేసిరో ఏమో కానీ మరి ఇక లోపలికి వైఎస్ఆర్సీపీ పార్టీలు పోయిరు కదా, మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోరా అని కేఏ పాల్ సారు కొంచెం గరమైకుంటా మాట్లాడుతాడు. ఇక వీళ్ళు ఉన్నారు కదా నుల్లా, ఇక క్రిస్టియన్స్ అట 4 లక్షల ఓట్లు ఫుల్ గుత్తగా నాకే పడతాయి. క్రిస్టియన్స్ అందరు నాకు సపోర్ట్ చేసిర్రు. గట్లనే ఇక విశాఖపట్నంలో ఉన్న జాలార్లు కూడా నాకు సపోర్ట్ చేసిర్రు. ఇక నేను ఎందుకు గెలవా, ఇక నేనే గెలుస్తా. ఈ విశాఖపట్నానికి ఇక స్టీల్ ఫ్యాక్టరీ కోసం గంత ఖర్చు పెట్టినా, గంత కష్టపడ్డా, ఇక క్రెడిట్ కూడా నాకు ఇవ్వలే. ఇక ఇప్పుడు నేను ఎంపీ అయితే కదా, ఇక క్రెడిట్ మొత్తం నాకే వస్తుంది. ఇక ఈ ఎలక్షన్స్లల్లా జనాలందరూ నాకే సపోర్ట్ చేసిర్రు అని ఇక కేఏ మిల్క్ సార్ అనబట్టిండు. సారు ఇక మరి మా జనాలకు నువ్వే ఒకసారి చెప్పరాదు, ఏమేమి ముచ్చటి చెప్తావో? ఎన్ని ఓట్లు ఏ విధంగా పడ్డాయి అని మీకు చెప్పారు. క్రైస్తవులు మణిపూర్ ఘటన జరగకూడదని, నిరుద్యోగులు ఉద్యోగాల కొరకు, 3 స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపినందుకు అభిమానులు, ఎంప్లాయీస్, నిర్వాసితులు, 4 బడుగు బలహీన వర్గాలు కుటుంబ కులపాలను వద్దు అన్నది ఎవిడెన్స్తో, ప్రూఫ్తో మీరు కూడా చూశారు. ఇప్పుడు గడబడ ఏదైనా జరిగితే, ఎందుకంటే మోదీని ఢీకొనేది నేను ఒక్కడనే అని అందరికీ తెలుసు. దానికి 10 రుజువులు, అందులో స్టీల్ ప్లాంట్ అమ్మడం ఆపడం ఒకటే. నేను తప్ప ఎవరు ఆపలేదని అందరికీ తెలుసు. నేను పార్లమెంట్కి వెళ్తే ఏమవుతుందో మీకు తెలుసు.
అందరినీ కలిపేస్తా. మోదీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, స్టాలిన్ టీం అందరినీ స్థానిక దూరం అందరూ నన్ను గౌరవిస్తారు కనుక అభివృద్ధి చేస్తా. ఈ ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మధ్య గొడవలు లేకుండా చేస్తా. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఇండియాలో బెస్ట్ సిటీ, వరల్డ్లో బెస్ట్ సిటీగా 5 yearsలో చేసి చూపిస్తా.